హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ పుష్ప విలేజ్ లోగోస్. పొద్దున్నే ఫ్రెండ్స్ బయట లేచి గుమ్మంలో ముగ్గు పెట్టి కసుపు చిమ్మి ముగ్గు పెట్టి ఇప్పుడే ఫ్రెండ్స్ వంటగదిలోకి వచ్చి స్టవ్ ముట్టించి ఛాయ్ కాద్దామని వచ్చాను ఫ్రెండ్స్. మా వాళ్ళకి ఛాయ్ పడింది లేదు ఫ్రెండ్స్. పొద్దున్నే అలా బెడ్ కాఫీ తాగాలి ఫ్రెండ్స్. అలా కడుపులో వేడి ఆ నీళ్ళు పడితేనే వాళ్ళు లెగిసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇంకా ఇంతవరకు ఎవరూ లేయలేదు ఫ్రెండ్స్. మనకంటే తప్ప మనం లేయాలి కదా ఆడవాళ్ళం. మనం లెగిసి ప్రిపేర్ అవుతాం కదా వాళ్ళు. మనం లెగిసి ప్రిపేర్ అయితేనే కదా వాళ్ళు లెగిసేది. వేడి టైం పొద్దున్న అలా పడితే ఆ డే అంతా ఎంతో ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ డే అంతా ఎంతో ఫ్రెష్గా ఉంటుంది. అందరూ కూర్చుంటే టీ పొడి మేము కొంచెం షుగర్ ఎక్కువగా వేసుకుంటాం ఫ్రెండ్స్. 2.5 స్పూన్స్ పంచదార, అంత అల్లము దంచుకుందాం ఫ్రెండ్స్. అంత అల్లం దంచుకొని ఛాయ్లో వేసుకొని ఛాయ్ తాగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. పొద్దున్నే ప్రాణం ఇటో పోద్ది. వాళ్ళు మార్నింగ్ లంచ్లోకి టిఫిన్ లేక డైరెక్ట్గా అన్నమే వండేస్తున్నాను ఫ్రెండ్స్. అన్నము కమ్మనైన రోటి పచ్చడి, పచ్చిమిరపకాయ టమాటాల పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అందులోకి 4 వడియాలు అంత నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. బియ్యం వాష్ చేసుకున్నాము. బియ్యం శుభ్రంగా 1-2 వంపులు వంపుకొని బియ్యాన్ని అలా కడుక్కొని కుక్కర్లో పెట్టేసుకున్నాం. సరేనా? ఓకే ఫ్రెండ్స్, మీరు లేచారా? మీరు కూడా లేచారని అనుకుంటున్నాను. ఒకటికి 2 సార్లు ఇలా వంపుకొని శుభ్రంగా బియ్యాన్ని కడుక్కుంటే పైన బియ్యం పొట్టు తేట లేకుండా పోతాయి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ లైక్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. వాచ్ మై ఛానల్ పుష్ప విలేజ్ లోగ్స్. బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ 1-2 సార్లు. అలా ఎసురు పోసుకొని కుక్కర్లో పెట్టుకుని రైస్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. స్విచ్ ఆన్ చేసి రైస్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, రైస్ ఇప్పుడే కుక్లో పడ్డది. ఇంకా నెక్స్ట్ పచ్చడికి ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కమ్మనైన రోటి పచ్చడికి ప్రిపేర్ చేసుకున్నాం. ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు వాష్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. 4 టమాటా కాయలు, సరిపడినన్ని పచ్చిమిర్చి, వీటన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీటన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకున్నామా?
వేసుకొని వీటన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకుందాం ఫ్రెండ్స్. వాష్ చేసుకొని కట్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. అలా టమాటా పచ్చిమిర్చి వాష్ చేసుకొని ఫ్రెండ్స్ కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అంత ఆయిల్ వేసుకొని చిటికెడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టి మగ్గించుకున్నాం ఫ్రెండ్స్. ఈలోపు ఒకసారి కళాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కళాయి పెట్టుకున్నా పైకి కింద ఒకసారి కళాయి పెట్టుకొని ఈలోపు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేద్దాం ఫ్రెండ్స్. వేద్దామా? ఈలోపు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేద్దాం ఫ్రెండ్స్. వన్ బై వన్ వేసేద్దాం ఫ్రెండ్స్. ఈలోపు మన పచ్చడి కూడా దగ్గరికి వచ్చేస్తుంది, రైస్ కూడా ఉడుకుద్ది ఫ్రెండ్స్. బట్టలన్నీ వేసేసుకున్నాక ర్యాక్లో లిక్విడ్ వేసుకొని డోర్ క్లోజ్ చేయడమే ఫ్రెండ్స్. మా చిన్న పాప డోర్ క్లోజ్ చేస్తుందండి. కొంచెం సరుపు కూడా అవుతుంది. పిల్లల బట్టలు కదండి మురికిగా ఉంటాయి, అందుకే కొంచెం సరుపు కూడా వేస్తా బట్టల పైన నేను ఫ్రెండ్స్. డోర్ క్లోజ్ చేతలే. ఇదే నా నేస్తం ఫ్రెండ్స్. బట్టలు ఉతకకుండా నన్ను ఎంతో హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. స్టార్ట్ చేయతలే. మేము ఫ్యామిలీ మెంబర్స్ 5 ఫ్రెండ్స్. రోజుకు ఒక పెద్ద బకెట్ ఉతకాలి. ఇది వచ్చిన కాడి నుంచి నాకు కొంచెం రెస్ట్ రిలాక్స్ అవుతుంది ఫ్రెండ్స్. అదిగా స్టార్ట్ అవుతుందండి. నెంబర్ కౌంటింగ్ తీసుకుంటుంది. ఇది నా బిగ్గెస్ట్ నేస్తం ఫ్రెండ్స్. అది కానీ ఫ్రెండ్స్ తిప్పుకుంటా ఉంది. వాషింగ్ మిషన్ రన్ చేయడం చాలా కష్టం అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ ఇది ఎంతో చాలా ఈజీ. దీని మీద కూడా ఒక వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. దీని అంత ఈజీ ఇంకోటి లేదు. కాకపోతే వాటర్ ఎప్పుడు ట్యాప్ కనెక్షన్ అయితే దగ్గరగా ఉండాలి. వాటర్ లేకపోతే ఆగిపోతుంది. వాటర్ లేకుండా మటుకు ఉంచుకోగాకండి. ట్యాంకులు ఎప్పుడు వాటర్ ఉండాల్సిందే, లేకపోతే మిషన్ ఆగిపోయి పడిపోద్ది. నెంబరింగ్ 4C అని. అది కూడా ఫ్రెండ్స్ 51 సెకండ్స్ అంట. ఓకే ఫ్రెండ్స్, తన పని అది చేసుకుంటే మన వంటగదిలో మన పచ్చడి ఎందాక వచ్చింది చూసుకొస్తున్నారు ఫ్రెండ్స్. ఇవి కూడా దగ్గర పడుతున్నాయి ఫ్రెండ్స్. ఈలోపు రోలు శుభ్రం చేసుకున్నామా, రోట్లో నూరుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజుల్లో జనాలకు ఒళ్ళు బరువయ్యి మిక్సీలో వేసుకుంటూ బాగా సుఖపడుతున్నారు ఫ్రెండ్స్. అలా కాకుండా మనం ఆయన చక్కగా రోటి పచ్చడి నూరుకొని కమ్మటి వేడివేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. అది చెప్పలేము ఫ్రెండ్స్, వర్ణాతీతం. అదిగో ఫ్రెండ్స్ చాయ్ కూడా కాగినాయి. అదిగో మా చిన్న పాపలు వేసి ఎత్తుక్కుంటా ఉంది టీ కోసం. ఆ చాయ్ పడితేనే ఫ్రెండ్స్ వాళ్ళ పొట్టలో కాస్త శాంతపడేది. ఒక్క 5 మినిట్స్ అయితే చాయ్ కాగినట్టే ఫ్రెండ్స్. మీరు కూడా తాగుతారు కదా. చాయ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్. మన రైస్ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే పొంగు పడుతూ ఉంది ఫ్రెండ్స్. హీట్ అవుతుంది వాటర్. అది కూడా ఒక 10-20 మినిట్స్లో ఉడికిపోద్ది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈలో రోలు శుభ్రంగా కడుక్కుందామా.
రోల్ తీ తల్లి, రోల్ ఇటు జాగ్రత్తగా పెట్టుకో, కాలు మీద పడుద్ది. ఇటు పెట్టు, ఇక్కడ పెట్టు. రోల్ నీట్గా శుభ్రంగా కడుక్కొని వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్, తుడుచుకోవాలి ఫ్రెండ్స్. ఏం ఉండకూడదు, కడుపుకు తినేది కదా, ఎంత శుభ్రంగా చేసుకోవాలి. కమ్మనైన రోటి పచ్చడి దీంట్లోనే ఫ్రెండ్స్ నేను పచ్చడి చేసేది. నా కాడ పెద్ద పెద్ద రోళ్ళు ఏమి లేవు ఫ్రెండ్స్, సరేనా. వాటిలోనే 2 రెమ్మలు కరివేపాకు పడేసి మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు ఇష్టపడిన పిల్లలు ఇలా మగ్గవేసి పెడితే ఖచ్చితంగా తింటారు ఫ్రెండ్స్. మగ్గినాక తొడియం తీసేసి ఆకులు కూడా పచ్చట్లు వేసి దంచుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, మంచి ఫ్లేవర్ వస్తాయి ఫ్రెండ్స్. కంటి చూపు కూడా ఎంతో మంచిది కదా. కానీ ఈ రోజుల్లో పిల్లలు కరివేపాకు దిగి పక్కన వేస్తున్నారు. అలా కాకుండా కరివేపాకు అందులో పెట్టుకొని మగ్గించుకొని పచ్చట్లు రోట్లో దంచితే వాళ్ళే తింటారు ఫ్రెండ్స్, వాళ్ళేం చూడరు కదా. ఓకే ఫ్రెండ్స్, మన పచ్చిమిరకాయలు టమాటాలు బాగా మగ్గాయి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. కమ్మనైన రోటి పచ్చడి రోట్లో దంచుకున్నామా. ఈ రోజుల్లో అందరూ అప్డేట్ అయ్యి మిక్సీలలో గ్రైండర్లో వేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆనియన్స్, తర్వాత చిన్నులపాయ బాగా కచ్చా పచ్చిగా దంచుకోవాలి ఫ్రెండ్స్. రోట్లో నూరుకున్న పచ్చడి ఆ టేస్ట్ ఎంతో అలాగే ఫ్రెండ్స్, మిక్సీలకి వాటికి రాదు ఫ్రెండ్స్. కానీ జనాలు ఈ రోజుల్లో బిజీ లైఫ్లో ఎంతో బిజీ అయిపోయి టెక్నాలజీకి అప్డేట్ అయ్యారు ఫ్రెండ్స్. రోట్లో నూరుకోవడానికి నిజం చెప్పాలంటే ఒళ్ళు బరువు అయ్యి ఈ టెక్నాలజీ తగ్గట్టు వాళ్ళు అప్డేట్ అయ్యారు ఫ్రెండ్స్. వాళ్ళు తప్పేం లేదు, జనరేషన్ అలా మారిపోతుంది. పచ్చిగా దంచుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత ఉప్పు ఫస్ట్ వేసుకొని తర్వాత సరిపడకపోతే వేసుకుందాం. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే ఫ్రెండ్స్ కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. జీలకర్ర లేనిది మా వాళ్ళు అసలు తినరు ఫ్రెండ్స్, ముఖ్యంగా మా వారు. నా కాడ పెద్ద రోలు లేవు ఫ్రెండ్స్, ఈ చిన్న రోలే. దీంట్లోనే కొంచెం కొంచెం నూరుకోవడం చేసేది ఏముంది. ఓకే ఫ్రెండ్స్, బాగా మెదిగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చి వేయాలి ఫ్రెండ్స్. వన్ బై వన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ పచ్చిమిర్చి మెదిగితే టమాటా చాలా ఈజీగా మెదిగదు ఫ్రెండ్స్. వన్ బై వన్ ఫస్ట్ పచ్చిమిర్చి దంచుకొని అంత చింతకు వేసుకొని తర్వాత టమాటాలు లాస్ట్లో వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని దంచుకోవడమే ఫ్రెండ్స్. ముందు ఫస్ట్ పచ్చిమిర్చి వరకు మిక్సీ వేద్దాము, రోట్లో వేసి దంచుదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈలోపు చాయ్ కూడా బాగా కాగిపోయాయి. చాయ్ బంద్ చేద్దామా. నెమ్మదిగా దంచుకోవాలి ఫ్రెండ్స్, అవి ఎగిరి కళ్ళలో పడతాయి. మగ్గేలోకి చూడు ఫ్రెండ్స్, త్వరగా నలిగిపోయాయి. అంతే ఫ్రెండ్స్, ఏమీ లేదు. రోటి పచ్చడి అంత ఈజీ ఇంకోటి లేదు. రోట్లో నూరుకున్నంత కమ్మదనము మిక్సీ జార్లలో టెక్నాలజీ అప్డేట్ అవ్వలో రాదు ఫ్రెండ్స్. అయితే కొంచెం సమయం పడుతుంది, కాదంటలేదు. నోటికి రుచిగా తగలాలంటే కొంచెం కష్టమైన ఈ ప్రాసెస్ చేయాలి ఫ్రెండ్స్.
కష్టపడింది ఏది రాదు కదా ఫ్రెండ్స్. కష్టే ఫలి అన్నాడు కానీ సుఖే ఫలి అనలేదు కదా ఫ్రెండ్స్. అయ్యో ఫ్రెండ్స్, పచ్చిమిర్చి అంతా నలిగిపోయింది. ఇంకా నెక్స్ట్ టమాటా వేసుకోవడమే ఫ్రెండ్స్. టమాటా ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా దంచాలి ఫ్రెండ్స్, ఎగిరిగిరి పడుతుంటాయి. అదిగోండి ఫ్రెండ్స్, చూసారా చిన్న జార నిండిపోయింది, అయినా కానీ ఏం పర్లేదు. అదిగోండి పైకి వస్తూ ఉంది. కొంచెం చింతకు వేసుకోవాలి ఫ్రెండ్స్, రుచికి సరిపడంత. మేమైతే చింతకు ఎక్కువగానే తింటాం ఫ్రెండ్స్, ఎందుకంటే చింతకు పడకపోతే మంట వస్తే మా పిల్లలు తినలేరు ఫ్రెండ్స్. కమ్మనైన రోటి పచ్చడి రెడీ ఫ్రెండ్స్. ఇంకొంచెం కచ్చా పచ్చిగా దంచుకుంటే కమ్మనైన రోటి పచ్చడి రెడీ. కొద్దిగా కొత్తిమీర వేసుకొని దంచుకుంటే ఇంకా ఫ్లేవర్ కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అన్నీ 4 వడియాలు వేసుకొని అప్పడాలు వేసుకొని తింటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్, వీటి ముందు ఏ నాన్ వెజ్ కూడా దిగదుడిపోయింది. ఇంకా వీటి ముందు ఏ నాన్ వెజ్ అయినా, ఏ చికెన్లో ఏ మటన్ అయినా దిగదుడిపోయి ఫ్రెండ్స్. అసలు పచ్చిమిర్చి టమాటా పచ్చడి అంటేనే చెప్పక్కర్లేదు. పచ్చిమిర్చి టమాటా పచ్చడి అంటేనే చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అన్నం ఎక్కడి దాకా అయిందో చూసొద్దామా. నా పచ్చడి అయితే రెడీ కొట్టింది. ఒక 10 మినిట్స్లో అయిపోద్ది. మా పిల్లలు రెడీ అయ్యేలోకి రైస్ ఉడికిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, పచ్చడి బాండీలో తోడుకుందాం రండి. పచ్చడి బాండీలో తోడుకుందాం ఫ్రెండ్స్. ఇంకా కొంచెం దబ్బలుగా మెదగలేదు, ఒక్కసారి దంచుకుందాం ఫ్రెండ్స్. జారు చిన్నదయ్యి మెదగలేదు, ఇంకొకసారి దంచుకుందామా ఫ్రెండ్స్. ఈలో ఫ్రెండ్స్ పచ్చట్లోకి కొంత టచింగ్ అయినా 4 వడియాలు వేయించుకుందాం. కొంచెం వడియాలు పాండి ముట్టించి కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని 4 వడియాలు వేయించుకుందాం ఫ్రెండ్స్. ఎంత పచ్చడి నెయ్యి ఉన్నా కానీ కొంచెం టచింగ్ లేనిది ముద్ద నోట్లోకి దిగదు ఫ్రెండ్స్, అవునా కాదా. ఈలోపు ఆయిల్ హీట్ చేసుకొని 4 వడియాలు వేయించుకుందాం రైస్లోకి. మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. టమాటా పచ్చడి, కమ్మనైన రోటి టమాటా పచ్చడి, నెయ్యి విత్ అప్పడాలు. ఈలోపు ఆయిల్ హీట్ అయ్యేదాకా చూద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్, అది ఒక వడియం వేస్తే వేగిపోయింది. అలానే అన్నీ వేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా పొంగాయో. ఆయిల్ హీట్ ఎక్కితే అంతే ఫ్రెండ్స్, అలా జస్ట్ అలా ఒక పొంగు రానిచ్చేది, తీసేది. ఈ వడియాలు నా చేతితోటి నేనే పెట్టుకుంది ఫ్రెండ్స్, అంటే కొనుక్కొచ్చినవి కావు, నా స్వహస్తాలతో నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బయట కొనుక్కొచ్చుకొని తిన్నాం మా వారికి ఇష్టం ఉండదు, అందుకని నేను హోమ్ రెమెడీ ఇంట్లోనే తయారు చేశాను ఫ్రెండ్స్. ఎలా చేయాలో ఒకసారి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వేగాయో. తీసేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్, ఆయిల్ కానీ జారిందో ఇంకంతే, మన కష్టాలు భగవంతుడు కూడా చెప్పలేం. స్టవ్ దగ్గర జాగ్రత్త ఫ్రెండ్స్, ముఖ్యంగా ఆయిల్ దగ్గర, సరేనా. ఓకే ఫ్రెండ్స్,
అన్నం ఎక్కడ దాకా వచ్చిందో చూసుకుందామా ఫ్రెండ్స్. అన్నం ఎక్కడ దాకా వచ్చిందో చూసుకుందామా. పొంగు పెట్టేసి ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇంకొక 5 minutes నీరు దిగితే సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఎంత పచ్చడి ఉన్నా అంత పప్పు లేని మా బాబు అసలు తిండు ఫ్రెండ్స్. వాడి కోసమని ఒక చిన్న గిద్ద కందిపప్పు నానవేసి ముద్దపప్పులా చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వాడు అసలే తినలేడు పచ్చడి అంటేనే వాడు నోరు పట్టదు. అంత చిటికెడు ముద్దపప్పు కాంబినేషన్ తోటి అంత నెయ్యి వేసి పెడితే వాడు కమ్మగా తింటాడు ఫ్రెండ్స్. ఎంత మనం చేసినా వాళ్ళ కోసమే కదా ఫ్రెండ్స్. మనం ఎంత కష్టపడ్డా వాళ్ళ కోసమే కదా. మా బాబు కోసం కొంచెం ఒక చిన్న గిద్ద పప్పు గింజలు కూడా కుక్కర్లో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎంత కష్టపడ్డా వాళ్ళ కోసమే కదా ఫ్రెండ్స్. పప్పు కుక్కర్లో వేసినప్పుడు పైకి పొంగకుండా ఫ్రెండ్స్ ఒక చిన్న చిట్కా అంత ఆయిల్ కొంచెం తీసుకొని అందులో వేస్తే అందులో విజిల్ బయటికి రాదు ఫ్రెండ్స్. కుక్కర్లోంచి బయటికి రాదు. ఓకే ఫ్రెండ్స్, చిన్న ట్రిప్, హోమ్ రెమెడీ చిన్నది. పప్పు బయటికి రాకుండా స్టవ్ అంతా రోత కాకుండా కొంచెం ఆయిల్ కొంచెం వేస్తే చాలు. చిటికెడు పసుపు, ఇంకా విజిల్ పెట్టేసుకుంటే చాలు ఫ్రెండ్స్. కుక్కర్ మూత పెట్టేసుకుంటే పొంగి రమ్మన్నా కూడా బయటికి రాదు. రోటి పచ్చడి, వడియాలు రెడీ. సర్వ్ చేసుకొని తిన్నామా.